ఒకటి ఉన్నాయి, ఇంకా షెడ్యూల్ రావాలి. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం. మరోవైపు గోషామహల్ ఉప ఎన్నిక కూడా వస్తుందా? రాజాసింగ్ ఒకవేళ రాజీనామా కనుక స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే, ఆయన రాజీనామా ఇస్తే ఆ ఫార్మేట్లో ప్రస్తుతానికి కిషన్ రెడ్డికి ఇచ్చారు, తర్వాత ఇవ్వలేదు. కానీ ఇప్పటికే పార్టీ దాని సన్నాహాల్లో కూడా ఉంది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో 2 ఉప ఎన్నికలు, ఒక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా ఏంటంటే ఈ పంచాయతీ స్థానిక సంస్థలకు సంబంధించి దాదాపుగా గడిచిన ఏడాదిన్నర ప్రభుత్వానికి ఒక రెఫరెండంగా తీసుకోవాలని ప్రతిపక్షాలు అడుగుతాయి. 3 ఏళ్లకు ముందే ఎట్లా తీసుకుంటాం అనేది ప్రభుత్వం పైకి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు కూడా బేరీజ్ వేసుకుంటారు. ఎందుకంటే సాధారణంగా ముఖ్యంగా గ్రామీణ ఓటర్ల నాడి ఈ ఎన్నికల్లో బయటపడిపోతుంది. అయితే ఈ 6 గ్యారంటీలతో పాటు ఎన్నో హామీలు ఇచ్చి చేసుకుంటూ వెళుతున్నాం. సరే, కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి బాహాటంగానే చెప్తున్నారు, ఏం దాచుకోకుండా. సరే, ఇదొక ఎత్తు అయితే పొలిటికల్గా కామెంట్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు హరీష్ రావు ఏమో నీళ్ళు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు అనేది. అంటే ఆయన స్పష్టంగా చెప్తోంది ఏంటంటే నీళ్లు ఆంధ్రాకి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం, చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ తెలంగాణ రాజకీయాల్లో ఉంటుంది. పక్క రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చేయడానికి రేవంత్ రెడ్డి ఏదో ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ టూర్లో అని. అందులో వాస్తవం ఉండదు, కానీ పొలిటికల్గా కామెంట్ ఉపయోగపడుతుంది హరీష్ రావు అని ఖచ్చితంగా అది వాడతారు. ఎందుకంటే సరిగ్గా ఒక 11 ఏళ్ళు 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరక్క ముందు ఉద్యమం నాటి పరిస్థితులు గుర్తు చేసుకుంటే నీళ్లు నిధులు నియామకాలు అనేదే ప్రధానమైన ఇది ఉద్యమానికి నాంది పలికిన ఆ 3 కారణాలు. సరే, ఎంతవరకు నియామకాలు జరిగాయి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అనేది ఒక చర్చ అనేక సందర్భాల్లో జరిగింది. నీళ్ల విషయంలో కూడా పూర్తి స్థాయిలో మరి తెలంగాణ కోసమే పనిచేసిందా బీఆర్ఎస్ అంటే, తాజాగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు ఈ శ్రీశైలం దానికి నీళ్లు ఇవ్వాలి రాయలసీమకి అంటే పోలవరం బనకచెర్ల అనేది కాకపోయినా ఏదో రూపంలో నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరం అయిపోయాక దానికి లింక్ ప్రాజెక్టు బనకచెర్ల ప్లానింగ్, అప్పటికి అది ఉండకపోవచ్చు. కానీ ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే రాయలసీమకు నీళ్ళు ఇస్తే తప్పేంటని అప్పుడు కేసీఆర్ చెప్పడం, ఇవాళ దాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేయకుండా ఆంధ్ర ఆకాంక్షల కోసం ఎందుకు పనిచేస్తాడు ఏ తెలంగాణ ముఖ్యమంత్రి అయినా? అది మినిమమ్ పొలిటికల్ కామన్ సెన్స్ పాయింట్ ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా. సో మొత్తానికి ఆ ఎమోషన్ని ఫ్లేరప్ చేయాలనే ఒక కార్యక్రమం బీఆర్ఎస్ తీసుకుంటోందా అంటే 10 ఏళ్ల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కొంత అసహనం కనిపిస్తోందా ఇటు కేటీఆర్ గారి మాటల్లో కానీ హరీష్ రావు మాటల్లో కానీ? అయితే వీళ్ళిద్దరూ 2 పంచుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు ఏమో పొలిటికల్గా కామెంట్ చేస్తారు, అది నీళ్ళ నియామకాల ఇంకోట. కేటీఆర్ అయితే డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని. ఆయన స్థాయి కూడా ఎక్కడ ఆలోచించట్లేదు, డైరెక్ట్ పొలిటికల్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సరే, ఆ స్థాయి మరీ ఒక్కొక్కసారి చాలా దిగజారుడు ధోరణిలో కూడా ఉంటుంది. అయితే గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడలేదా అంటే అఫ్కోర్స్ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు, ఆ మాటకు వస్తే అందరూ మాట్లాడారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ని ఇంత స్థాయిలో విమర్శలు చేయడం అయితే చేయలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఆయన బకెట్లో దూకండి, ఇంకోటి చేయండి అని పర్సనల్ కామెంట్స్ కూడా. అంటే ఇక్కడ 2 ఉంటాయి, వ్యక్తిగత కామెంట్లు అలాగే వ్యక్తిత్వ హననము, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఎంతవరకు ఇవి కలిసి వస్తాయి? ఒకటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా ఉప ఎన్నికల్లో మైలేజ్ పెంచుకోవడానికి ముఖ్యమంత్రి మీదో ఇంకొకరి మీద వ్యక్తిగతమైన కామెంట్స్ బీఆర్ఎస్కి కలిసి వస్తాయా? సరే, ఇంట్లో ఉన్న తగాదాలు ఎటు ఉండనే ఉన్నాయి, కవిత గారి రూపంలో ఉన్నాయి. సరే, హరీష్ రావు ఇటు కేటీఆర్ పైకి ఎంత బాగున్నా అంతర్గతంగా ఉన్న విభేదాలు బయట పడినవే, అది కొంత దాచుకున్నా కొంత బయట పెట్టుకున్నా. మరోవైపు బీజేపీ కొత్త నూతన అధ్యక్షుడు వచ్చిన తర్వాత కొంత రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లాలనే ప్రయత్నం చేయడం. నేను సైలెంట్ సాఫ్ట్ అని ఏమనకండి, నేను డమ్మీ అన్న వాళ్ళందరినీ తాట తీస్తాను, ఆయన కూడా సీరియస్గా మాట్లాడుతున్నారు రామచంద్రరావు. సరే, ఏ నాయకుడైనా కూడా ఆ అధ్యక్ష పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీని బలోపేతం చేయాలి, ముందుకు నడిపించాలని అనుకుంటారు. అలాగే ముందు టార్గెట్లు కూడా ఉన్నాయిగా, ఉప ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే ఇటు ఎంఐఎంని ఓవైసీని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు బండి సంజయ్ అయినా ఇటు రామచంద్రరావు అయినా. అంటే మిగతా పార్టీలకి ఒక న్యాయము, ఎంఐఎంకి ఒక న్యాయమా? అది పాత బస్తీలో కానివ్వండి లేకపోతే బయట కానివ్వండి. ఇంకోటి, నేను ఏదో మైనారిటీల విషయంలో కూడా ఓవైసీ కొంచెం కామెంట్లు చేశాడు ఆయన. మైనారిటీలు ఎప్పుడు కూడా ఇక్కడ మేము అణచివేయబడ్డామన్న ఒక మాట ఏదో అన్నారు కిరణ్ రిజిజు చేసిన కామెంట్స్కి. మరి దానికి ఇవాళ నాకు తెలిసి బీజేపీ నాయకులు ఎవరో ఒకరు సీరియస్గానే ప్రెస్ మీట్లు ఏదో పెట్టి రియాక్ట్ అవుతారు. సో ఇవాళ ఈ 3 పార్టీల మధ్య రాజకీయం చూస్తూ ఉంటే అప్పుడే ఏదో ఎన్నికలు వచ్చేసాయా, ఇంకో 3 నెలల్లోనో 6 నెలల్లోనే ఉన్నాయా అనే ఒక
ఇమేజ్ ఒకటి వస్తుంది, కానీ ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలకి. అసెంబ్లీ ఎన్నికలకు 3 ఏళ్ల పైనే ఉంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే నిత్యం ఎవరికి వాళ్ళు ప్రజల్లో తామను తాము ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ముందే వచ్చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిన్నర అయింది. సరే, పార్టీలు అంతర్గతంగా ఉండే ఇష్యూస్తో పాటు ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్తో కూడా ఫైట్ చేయాలి. ఆ రెండు పార్టీలు ఒకటే అని చెప్పడం కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. దాంట్లో గత ఎన్నికల్లో సక్సెస్ అయింది. ఈసారి దాన్ని ఎంత ఫోర్స్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత లాభపడతారు, ఇంకా జిహెచ్ఎంసీలకు సంబంధించి షెడ్యూల్ నోటిఫికేషన్లు ఏం రాలేదు, కానీ అవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ వరుసగా ఛాలెంజెస్ ఉన్నాయి పార్టీల మధ్య. అందుకే ఈ స్థాయిలో విమర్శలు, ఈ స్థాయిలో ఎమోషన్స్ ఫ్లేరప్ చేస్తూ ఉన్నారా అనేది ఒకటి. అలాగే ఇక డబుల్ ఇంజన్ సర్కార్ అని ఏదైతే బీజేపీ రెగ్యులర్గా చెప్తుందో, ఆయా రాష్ట్రాల్లో ఉందో ఆల్రెడీ, ఇప్పుడు ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ ఎన్డీఏ ఏదో ఇక్కడికి తెలంగాణకు వస్తుంది అనేది ఇప్పటికే ఒక డిస్కషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కొంత దాని ఒక ఇన్సెక్యూరిటీలో కూడా ఉన్నారు. అంటే కొంత అభద్రత, కొంత అసహనం కూడా బీఆర్ఎస్ నాయకుల్లో కనిపిస్తోంది అనేది కూడా బాహటంగానే జరుగుతున్న చర్చ. సో ఇవన్నీ మాట్లాడదాం. ఓవరాల్గా ఏంటి తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ఇన్ని సంవత్సరాలకు ముందే, దాదాపు 3 ఏళ్లకు ముందే అప్పుడే ఏదో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నట్టు, పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నట్టు, అసలు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తేనే ఇంత పెద్ద స్థాయిలో ఎందుకు విమర్శలు చేయాల్సిన అవసరం వస్తోంది. ఏదో రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీకో ఇక్కడ ఏపీకో తాకట్టు ఎవరన్నా పెడతారా? పెడితే మళ్ళీ 10 ఏళ్ళు ఆశీర్వదించమని రేవంత్ రెడ్డి అడుగుతున్న దానికి అర్థం ఉంటుందా? తెలంగాణ ప్రజలు అన్నీ గమనించకుండా ఉంటారా? ఇవన్నీ మాట్లాడదాం. షార్ట్ బ్రేక్.